ఒక లీడర్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వర్క్ చేయటంలోనే కొంచెం అశ్రద్ధగా ఉంటుంది. కానీ ఇక్కడ రెగ్యులర్గా ఫీల్డ్లో ఉండడానికి, రెగ్యులర్గా మన టీంతో కమ్యూనికేషన్ ఉండడానికి, రెగ్యులర్గా మన టీంతో వర్క్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఆయుధం ఏంటంటే స్పాన్సరింగ్. ఆ స్పాన్సరింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఎంత పెద్ద లీడర్ అయినా సరే, ఏదో స్టేజ్లో ఎక్కడైనా సరే, ఎక్కడో ఏదో టీమ్స్ ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఆ టీమ్స్ వెళ్ళిపోవటము, ఆ టీమ్స్ వేరే కంపెనీకి వెళ్ళిపోవటము, లేదా మానేయటము జరుగుతున్నప్పుడు, ఆ టీమ్స్ డిపెండ్ అయినప్పుడు ఆ లీడర్ అమాంతంగా ఒక క్యాడర్కి వెళ్ళి ఒకసారి మన డౌన్ఫాల్ అవడం జరుగుతుంది. అదే మన యొక్క స్పాన్సరింగ్ ఉంటే ఎలా ఉపయోగపడుతుంది? అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కంటే నెట్వర్క్ మార్కెటింగ్ బయట అంతా పొల్యూటెడ్ అయిపోయింది. నాకు తెలిసి 90 బాగా పొల్యూటెడ్. నెట్వర్క్ మార్కెటింగ్ అమ్మో ఒక భూతంలో చూస్తుంది. ఎందుకంటే డబ్బులు కట్టించు అనే చాలా కంపెనీలు, కొన్ని వందల ఫేక్ కంపెనీలు వచ్చి చాలా పాడు చేసినాయి. ఇప్పుడు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండి చాలా మంది ఒళ్ళు గుల చేసి జోబు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ భ్రష్టు పట్టించాయి. కాబట్టి మన నెట్వర్క్ మార్కెటింగ్ అంటారా డాడ్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీరేం చేస్తున్నారు? డాడ్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీరేం చేస్తున్నారు? నేను డాడ్ సెల్లింగ్ లో వర్క్ చేస్తున్నాను. ఐఎంసీ అనే కంపెనీలో డాడ్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ 10 కంపెనీలో ఉన్న ఐఎంసీలో చేస్తున్నాను. ఇలా చెప్పుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది సెల్ఫ్ స్పాన్సరింగ్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, మన టీంలో మనము సెల్ఫ్ స్పాన్సరింగ్ చేసుకుంటూ వెళితే మనకి తిరిగే లేదు. అది ఈ రోజు అయిన లీడర్ అయినా సరే, కేసీపీ అయినా సరే. ఎప్పుడైతే మనము సెల్ఫ్ స్పాన్సర్ మీద ఫోకస్ పెట్టలేదో, మనం ఏ రోజైనా సరే వైకుంఠపాళి ఆడుతున్నప్పుడు పైదాకా వెళ్ళి ఇంకొక 1 మినిట్ ఒక మెట్లోని మనము విన్ అవుతాం అనగా ఏదో పెద్ద పాము కాటేస్తే కింద పడిపోతాం. అలా అంటే ఈ యొక్క డాడ్ సెల్లింగ్ ఇండస్ట్రీలోని మనకున్న ఛానల్స్ ఏదైతే ఉందో 5 ఛానల్స్, ఏదో ఒక ఛానల్ లేదా 12 ఛానల్స్, ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక లీడర్ ఈరోజు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ కంపెనీలు ఏమవుతున్నాయంటే అట్రాక్ట్ చేస్తున్నాయి. నైట్ మీకు లక్షలు సంపాదించవచ్చు, కార్లు సంపాదించవచ్చు, ఫారెన్ ట్రిప్లు వెళ్ళొచ్చు అని చెప్పి అట్రాక్ట్ చేస్తున్నాయి. అట్రాక్ట్ చేసే టైంకి మన యొక్క ఫ్రంట్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం ఫస్ట్ కమ్యూనికేషన్లో ఉండాం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, మీతో పాటు నేను కూడా, అందరూ కూడా చెప్తున్నారు, మీ యుక్తుల గురించి కాదు. మనం ఎప్పుడైతే ఫ్రంట్ లైనర్స్ తో మనము అటాచ్మెంట్ లో ఉంటామో, ఆ ఫ్రంట్ లైనర్స్ తో కింద వాళ్ళతో ఎవరు మాట్లాడడం పట్టించుకోమో, లేదా వాళ్ళ కమ్యూనికేషన్ లేకపోతే ఆ ఫ్రంట్ లైనర్స్ ఎప్పుడైతే మన మీద అలగవచ్చు, లేదా చిన్న చిన్న మాట పట్టింపులు అవ్వచ్చు, వేరే కంపెనీ ఆఫర్స్ అవ్వచ్చు, ఎప్పుడైతే అతను ఫ్రంట్ లైన్ వెళ్ళిపోయాడో ఆయన టీం కూడా వెళ్ళిపోయే అవకాశం. ఎందుకంటే కింద వాళ్ళు ఎవరు మన కమ్యూనికేషన్ లేరు. అదే మీరు సెల్ఫ్ స్పాన్సరింగ్ పైన ఫ్రంట్ లైనర్స్ తో కమ్యూనికేషన్ లో ఉండి కింద వాళ్ళందరితో కూడా మనము ఈ యొక్క నెట్వర్క్ లోని కింద లాస్ట్ పర్సన్ దగ్గర ఎవరైతే ప్రతి ఒక్క పర్సన్ వర్క్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన 5 ఛానల్లో ఒక ఛానల్ తీసుకున్నాం. ఒక ఛానల్లోని కింద 100 వ్యక్తి ఉన్నాడు. 100 వ్యక్తి దగ్గర మనం వర్క్ చేసి ఒక 10,000 బీవీ లేదా ఒక 25,000 బీవీ 25,000 బీవీ తీసుకొచ్చాం అనుకోండి, టోటల్ ఎంటైర్ ఈ 99 మందికి కూడా ఆ 25,000 అనేది యాడ్ అవుతుంది. సో మనం ఫ్రంట్ లైన్ వర్క్ చేస్తే అక్కడ మాత్రమే 25,000 వస్తుంది. అదే కింద వర్క్ చేస్తే లాస్ట్ పర్సన్ దగ్గర వర్క్ చేయాలి. అప్పుడే మీరు ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు ఉన్నా, ఏం చేసినా మనకు 100% టీం ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడు పని చేస్తాం అలాగా? మనం సెల్ఫ్ స్పాన్సరింగ్ వేస్తున్నప్పుడు. మన సెల్ఫ్ స్పాన్సరింగ్ వేసుకుని రిఫరెన్స్ ఎక్కడైతే ఇస్తామో ఆ మనం ఇచ్చే టీం కాబట్టి, మనం చేసే వర్క్ కాబట్టి, మనం ఇచ్చే పర్సన్ కాబట్టి వాళ్ళు మనతో కమ్యూనికేషన్ లో ఉంటారు. దాంతోపాటు మనకి ఎంత ఇన్కమ్ వస్తుందండి? ఈరోజు అంబాసిడర్ ఉన్నప్పుడు 45.5 అంటే నేను ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే అతనుకున్న 1100 బీవీ మీద మనకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే, వాడు కొనేవాడు 110 రూపాయలు ఇస్తే మనకు వచ్చేసరికి 35.5 వస్తుంది. అంటే 355 రూపాయలు వస్తుంది. ఆల్మోస్ట్ 400 వస్తుంది. కొనేవాడికి 110 రూపాయలు, స్పాన్సర్ చేసే వాళ్ళకి 400 రూపాయలు వస్తుంది. ఎంత బాగుంది చూసారా మరి? సో సెల్ఫ్ స్పాన్సరింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీ యొక్క ఇన్కమ్ లో మెయిన్ పార్ట్, ఈరోజు నాకు గమనించిన విషయం అంటే, మన చెక్ లో మెయిన్ పార్ట్ 60 to 70% ఇన్కమ్ సెల్ఫ్ స్పాన్సరింగ్ ఇన్కమే. సో అందుకే ఈ ఇయర్ మీ టార్గెట్ పెట్టుకోండి. డిసైడ్ యువర్ సెల్ఫ్ టుడే ఆన్వర్డ్స్. రేపు మార్నింగ్ రాసుకోండి, ఈరోజు నైటే రాసుకోండి. 31st గోల్ సార్ ఇందాక అడిగారు అక్క సార్. మీరు కేక్ కట్ చేసుకోండి, పార్టీ చేసుకోండి, ఏదైనా చేసుకోండి.
బట్ మీ లైఫ్ మార్చి, క్యాలెండర్ డేట్ మారటం కాదు, ఇయర్ మారటం కాదు, మీ లైఫ్ లో ఒక థాట్ మారాలి, మీ ఆలోచన మారాలి. 2025 మిషన్ 2025 అనే ఆలోచన ఎలా అంటే స్పాన్సరింగ్. రోజుకి మీరు ఒక్క ఐడి ఇచ్చినా మీ సెల్ఫ్ స్పాన్సరింగ్ లో నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి 365 ఐడీలు ఉంటాయి. మీరు పార్ట్ టైమర్స్ అయితే, మీరు ఫుల్ టైమర్స్ అయితే, మనం 3 పూట్ల భోజనం చేస్తున్నాం కాబట్టి 3 హోమ్ మీటింగ్లు చేయండి. ప్రతిరోజు కూడా 3 ఐడీలు వేయండి. 1000 ఐడీస్. దిస్ ఇస్ మై టార్గెట్. ఇయర్ నా టార్గెట్ ఓన్లీ సెల్ఫ్ స్పాన్సరింగ్. నేను ఒక్కడునే 1000 ఐడీస్ వేయాలనుకుంటున్నాను. ఎంత పవర్ అంటే ఈ సెల్ఫ్ స్పాన్సరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 1000 మంది కూడా జస్ట్ 1100 బీవీ ఉన్నారు. 11 లక్షల బీవీ. 11 లక్షల బీవీ వాళ్ళు 10% లో ఉన్నారనుకోండి, మిగతా రిమైనింగ్ 35%, 37%. సో ఆల్మోస్ట్ లెక్కేసుకోండి, 3 lakhs ప్లస్. అంటే ఎంత ఇన్కమ్ వస్తుంది చూసుకోండి. సో సెల్ఫ్ స్పాన్సరింగ్ అనే పవర్ ఎక్కడా లేదు. అందుకే డిసైడ్ అవ్వండి, ఏదో గోల్ పెట్టుకోండి. మనం ఈ రోజు ఈ సక్సెస్ లో ఉన్నామంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నామంటే, అసలు ఐఎంసీ ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఇప్పుడు దాకా సెల్ఫ్ స్పాన్సరింగ్ లేదు. మేము జాయిన్ అయ్యి జస్ట్ 1 year కంప్లీటెడ్. 1 year అయింది. ఇప్పుడు రేపు జనవరి 12వ తారీఖుకి 1 year కంప్లీటెడ్. రేపు నెక్స్ట్ మంత్ జనవరి 12కి 1 year చేస్తాం. ఈ 1 year లో నేను పెట్టుకున్న గోలు సిపి. కానీ అట్లీస్ట్ నేను అంబాసిడర్ క్వాలిఫై చేసి, నేను మలేషియా ట్రిప్ క్వాలిఫై చేశాను. నాకు 2024 ఒక బిగ్ అచీవ్మెంట్ తో నేను చేశాను, ఒక సాటిస్ఫాక్షన్ తో ఉన్నాను. నెక్స్ట్ 2025 నా గోల్ ఏంటి అని పెట్టుకుని డిసైడ్ అవుతున్నాను. అలా డిసైడ్ అయ్యాను, రాస్తున్నాను కూడా. అందులో భాగంగానే సెల్ఫ్ స్పాన్సరింగ్ 1000 మెంబర్స్, 1000 మంది. సో మీరు మీ టార్గెట్ పెట్టుకోండి. మీరు 1000 మంది పెట్టుకుంటారా, 200 మంది పెట్టుకుంటారా, 500 మంది పెట్టుకుంటారా, మీరు. దీంతో పాటు మీరు చేయటమే కాదు, ఒక మొక్క నాటగలవు, కానీ ఒక అరణ్యాన్ని సృష్టించాలంటే, యుద్ధం చేయడానికి రాజు ఒక్కడే కాదు, సైన్యం మొత్తం కావాలి. రాజుకి ఎన్ని విద్యలు ఉండవచ్చో సైన్యానికి కూడా అన్నే విద్యలు ఉండాలి. అన్ని అంటే అస్త్ర శస్త్రాలన్నీ కూడా ఉపయోగించగల నైపుణ్యం, నాలెడ్జ్ అన్నీ ఉండాలి. ఆ ఉండాలంటే మీరొక్కరే తయారవడం కాదు. మరి మీరొక్కరే తయారవడానికి మీ టీం కూడా తయారవ్వాలి. మరి మీరు మీ టీం కలిపి అందరూ కూడా మనం ఈ యొక్క జూమ్ అనే ప్లాట్ఫామ్ తో పాటు, మ్యాక్లో జరిగే మీటింగ్స్ తో పాటు ప్రతి ఒక్క మీటింగ్ కూడా మనం నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనతో పాటు మరి మన టీమ్ స్పాన్సరింగ్ ఎలా చేస్తాం? రెండోది టీమ్ స్పాన్సరింగ్. సో మీరు రోజుకు ఒక ఐడి వేస్తారనుకోండి, మరి మీ టీంలో మీలాగా పనిచేసే వాళ్ళు ఒక 10 మంది ఉంటే రోజు 10 ఐడీలు పడతాయి కదా. సో రెలస్టర్కి మీరు ఒక్కరే 30 వేస్తే వాళ్ళు 10 × 30 అంటే 300 ఐడీలు పడతాయి. సో టీమ్ స్పాన్సరింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, యద్భావం తద్భవతే. మీరు మీటింగ్ చేసి ఒక సెల్ఫీ దిగి మీ గ్రూప్ లో షేర్ చేయండి. ఆటోమేటిక్ గా మీ టీం, అరే మా సార్ ఎందుకు ఫోటో పెట్టాలి సార్, ఫోటో పెట్టకపోతే మీ వర్క్ చేసి, ఎస్ 100% మీరు ఫోటో పెట్టాలి. ఎందుకు పెట్టాలంటారంటే, మీరు పని చేస్తున్నట్టు మీ అప్లైన్కి తెలియజేస్తుంది, మీరు పని చేస్తున్నట్టు మీ డౌన్ లైన్ తెలుస్తుంది. మీ అప్లైన్ ఏమంటారు, సూపర్ గా పనిచేస్తున్నాడు, నా డౌన్ లైన్ పనిచేస్తుంది, ఎందుకు చేయకూడదు, నీ అప్లైన్ పరిగెడతాడు. నీ డౌన్ లైన్ నీ లైఫ్ లో ఎందుకు పరిగెడతాడంటే, అరే మా సారే పరిగెడుతున్నాడు, రోజుకి 3 హోమిడీలు చేస్తున్నాడు, 3 ఐడీలు వేస్తున్నాడు, నేనేం తక్కువ అని చెప్పి మీరు ఆటోమేటిక్ గా స్పోర్ట్ కాంపిటీషన్. సో అందుకే మీరు టీమ్ స్పిరిట్, ఓకే, మీ స్పిరిట్ టీమ్ స్పిరిట్ అవుతుంటే మీరు వర్క్ చేసి మనం వర్క్ చేయించాలి. సో మనం స్పాన్సరింగ్ చేసి మన టీం స్పాన్సర్, మీరు స్పాన్సరింగ్ చేయకుండా మీరు స్పాన్సర్ చేయండి అంటే వాళ్ళు చూడకపోయినా భగవంతుడు చూస్తాడు. పైన మన సెల్ఫీ కొనకుండా మన టీం కొనమంటాం, అది ఎక్కడ న్యాయం? సో రేపు అదే పరిస్థితి కింద వస్తుంది. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ స్టార్ట్ అవగానే మీ టీంలోని ఫస్ట్ మీ సెల్ఫ్ బీవీ 1100 బీవీ, మీ ఓపిక 1100 బీవీ అనేది 100% ఫస్ట్ బిల్ మీరు కొట్టి మీ యొక్క పోస్టర్ రూపంలో మీ గ్రూప్ లో షేర్ చేయండి. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మీ బీవీ 0 ఉంచుకొని టీం బీవీ చేయమంటారు, యాడ్ అవుతుంది. సో అందుకనే మనం సెల్ఫ్ స్పాన్సరింగ్ చేస్తూ టీమ్ స్పాన్సరింగ్ చేయండి. ఎప్పుడైతే టీమ్ స్పాన్సరింగ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా, సార్ దీనికి ప్రతిరోజు పంచసూత్ర అంటాను నేను. ఈ పంచసూత్ర మీరు పాటించగలిగితే 100% ఇవాళ కాకపోయినా రేపైనా సరే 100% మీరు సక్సెస్ విత్ ఇన్ 6 months, 3 months, 6 months, 1 year లో సెట్ అవుతుంది. ఆ పంచసూత్రం ఏంటంటే, నోట్ చేసుకోండి. ఎవ్రీడే మార్నింగ్ ప్రతి ఒక్కరితో మీ యొక్క టీం మెంబర్స్ మినిమం 5 మెంబర్స్ తో మీరు మాట్లాడుతున్నారా? మాట్లాడాలి. కనీసం
రోజు 5 మెంబర్స్తో మీ టీమ్తో మాట్లాడండి ఒక హాఫ్ అన్ అవర్. రెండోది, మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నారో, మీ జూమ్ అవ్వచ్చు లేదా లింక్ అవ్వచ్చు, దానికి ప్రతి ఒక్క మీరు రెస్పాండ్ అవుతూ మీ కింద వాళ్ళు రెస్పాండ్ చేయించాలి. మీ కింద వాళ్ళు హోమ్ మీటింగ్ చేస్తే అప్రిషియేట్ చేయండి, కంగ్రాచులేషన్ చెప్పండి, వెల్కమ్ చేయండి. కానీ చాలా మంది గ్రూపుల్లోని కనీసం మెసేజ్ పెడితే రెస్పాండ్ కూడా ఎవరు. దాన్ని ఏం గ్రూప్ అంటారంటే చచ్చిపోయిన గ్రూప్ అంటారు. అంతే, నో యూజ్. శవానికి ఏముంటుంది చలనం. మూడోది, ప్రతిరోజు కూడా మీరు ఒక హోమ్ మీటింగ్, 1 హోమ్ మీటింగ్ 1 ఐడి 1 బిల్లింగ్, 1 హోమ్ మీటింగ్ 1 ఐడి 1 బిల్లింగ్ మీరు చేయండి. సేమ్ మీ చేతితో చేయించండి ప్రతిరోజు. నెంబర్ 4, మీరు మీ టీము, మీ 1+5, మీరు మీ 5 కలిపి జూమ్ అయినా, మ్యాక్ మీటింగ్ అయినా, ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎప్పుడు మీటింగ్ జరిగినా, మార్నింగ్ ఈవినింగ్ జూమ్కి 100% అటెండ్ చేయించండి. అండ్ ఫైనల్లీ, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ పంచసూత్ర. ఈవినింగ్ ప్రతిరోజు కూడా ఎవరైతే మీ మార్నింగ్ ఫోన్ చేశారో వాళ్ళతో రివ్యూ తీసుకుంటూ ఈ రోజు వర్క్ ఎలా జరిగింది, ఈ రోజు అబ్జెక్షన్స్ ఏమైనా వచ్చినాయా సార్, బీవీ వచ్చినప్పుడు మాట్లాడడం కాదు, బిజినెస్ గురించి మాట్లాడడం కాదు, మీకైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా చూడండి. ఆవేదనతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, ప్రాబ్లంతో ఉన్నప్పుడు పలకరించేవాడే వాడుకు భగవంతుల్లా కనబడతాడు. నువ్వు వెళ్ళు, బీవీ చేయి, హోమ్ మీటింగ్ చేయి, ఐడి చేయి కాదు. ఈ రోజు హోమ్ మీటింగ్కి వెళ్ళారు కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా కస్టమర్ అని అడిగంటే కొత్త వాళ్ళు కదా, రకరకాలు. నేను అడిగాను ఫస్ట్, నువ్వు డాక్టర్ అని అడిగా. ఇలాంటి క్వశ్చన్ చాలా ఎదురవుతాయి. బిక్కమోహన్ చూస్తాడు ఫస్ట్ టైం. అందుకనే మీరు వాళ్ళని టీంలో ఉన్న అబ్జెక్షన్స్ ఏదంటే మీరు హ్యాండిల్ చేసి దాని సొల్యూషన్ చెప్పాలి. సో ఆటోమేటిక్ అప్పుడు అవుతుంది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ తో మీరు ఎలాగ స్పాన్సరింగ్ చేస్తున్నారో మీ టీమ్ స్పాన్సరింగ్ కూడా ఆటోమేటిక్ గా పెరగడం జరుగుతుంది. లీడ్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లీడ్స్? ఎల్ఐసి భాషలోని మీకు లీడ్స్ అంటే మాకు కొత్త లీడ్స్ ఎలా వస్తాయి, ఎలా క్రియేట్ చేసుకోవాలి. చాలా మంది మాకు కొత్త టీం రావట్లేదు సార్, ఎక్కడికి వెళ్ళి మా సర్కిల్ అయిపోయింది సార్, మా ఫ్రెండ్స్ అయిపోయారు, మా రిలేషన్స్ అయిపోయారు, అందరూ అయిపోయారు. మరి ఎవరు ఎలా వస్తారంటే లీడ్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? మీ అప్లైన్ క్రియేట్ చేస్తాడా, మీ లైఫ్ లైన్ క్రియేట్ చేస్తాడా, లేకపోతే మీ ఫ్రెండ్స్ పక్కింటి క్రియేట్ చేస్తారో? నో, మీరే క్రియేట్ చేసుకోవాలి. హౌ టు క్రియేట్ ద న్యూ ప్రాస్పెక్ట్స్. ఈ న్యూస్ ప్రాస్పెక్ట్ అనేది ఒక ఛానల్ లాంటిది. గొంగల పురుగు 7 దశల నుంచి చీతాకు ఎలా మారుతుందో, ఈ లీడ్స్ అంటే ఒక పర్సన్, మనము ఒక లీడర్ గా, ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలంటే మన ఒక పర్సన్ లిస్ట్ రాసుకుంటాం. ప్రాస్పెక్ట్ లిస్ట్ అంటే ప్రతి ఒక్కరి రా మెటీరియల్. ఒక పెద్ద బిల్డింగ్ నిర్మించాలన్నా, ఒక పెద్ద ఫ్యాక్టరీ అన్నవాలన్నా దానికి రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రాస్పెక్ట్ లిస్ట్ అంటారు. మరి ప్రాస్పెక్ట్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్, దాంతో పాటు మనకు వచ్చేసరికి మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, నైబర్స్ వాళ్ళ నైబర్స్, బామర్ది వాళ్ళ బామర్ది, ఇలాగ మొత్తం టోటల్ ఇలాగ మన లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. మన ప్రాస్పెక్ట్ లిస్ట్ ఎలా ఉండాలి అంటే అక్షయ పాత్రలో ఉండాలి, ఎప్పుడు తరగకూడదని. మన ఈ రోజు ఒక 100 లిస్ట్ ఉన్న 100 మంది లిస్ట్ ఉన్నారు అనుకోండి, ఒక రోజుకి 5 మెంబర్స్ కాల్ చేస్తాం, ఇంకో 5 మెంబర్స్ యాడ్ అవుతూ ఉండాలి. ఈ 5 మెంబర్స్ ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలంటే బై ఎల్ఐసీలో ఎక్స్పీరియన్స్ మాకు చిన్న థాట్ ఎలా చెప్తారంటే, సార్ ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నేను మీకు కలవాలనుకుంటున్నాను, ఎప్పుడు రమ్మంటారంటే వాడు 10 రోజులాగరా, నలాగరా, నెక్స్ట్ ఇయర్ చూద్దామంట. అలా కాదు. లాక్ చేయాలంటే ఒకటే సూత్రం. ఎలా లాక్ చేయాలంటే, సార్ ఒక బెస్ట్ ఎక్స్ట్రాడనరీ ఆఫర్ ఉంది, ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మార్నింగ్ రమ్మంటారా, ఈవినింగ్ రమ్మంటారా అంటే ఆప్షన్ మనం ఇచ్చేస్తున్నాం. వాడు సచ్చినట్టు మార్నింగ్ ఈవినింగ్ ఏదో చెప్తాడు ఆన్సర్. సో 100% ఇలాగా మీరు చేసేవాళ్ళు. సో మీ మైండ్ లో ఎవరైనా ఒక పర్సన్ వెలిగారంటే అతను సస్పెక్ట్ అంటారు. ఆ సస్పెక్ట్ ని మీరు పేపర్ మీద రాసినప్పుడు ప్రాస్పెక్ట్ అంటారు. ఆ ప్రాస్పెక్ట్ మీ ప్లాన్ చెప్పి ఐడి ఇచ్చి మీరు ప్రోడక్ట్ వాడిచ్చినప్పుడు కస్టమర్ అంటారు. ఆ కస్టమర్ ని మీరు డిస్ట్రిబ్యూటర్ గా మార్చొచ్చు. మీటింగ్ తీసుకొచ్చి నాలెడ్జ్ నేర్పిస్తే డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. ఆ డిస్ట్రిబ్యూటరే లీడర్ గా మారుతాడు. ఆ లీడరే ఎంటర్ప్రెన్యూర్ మారుతుంది. సస్పెక్ట్, ప్రాస్పెక్ట్, కస్టమర్, డిస్ట్రిబ్యూటర్, లీడర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. గొంగళపురికి 7 దశలు ఎలా పడుతుందో మనకు కూడా ఒక సస్పెక్ట్ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మారాలంటే 7 స్టేజెస్. ఈ 7 స్టేజెస్ అనేది ఒక పర్సన్, అటువంటి పర్సన్స్ ని ఆ 5 చాలు మిత్రమా.
లీడ్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్? లీడర్. ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఏ ఫర్ యాక్షన్, డి ఫర్ డెవలప్మెంట్. ఒక లీడర్ అంటే ఒక పర్సన్ మనం తీసుకొచ్చినప్పుడు ఒక లీడర్ గా అతనికి ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ అతనితో వర్క్ చేస్తూ అతను డెవలప్ చేసినప్పుడు ఆ లీడ్ కి మనము ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. ఓకే, సో ఇటువంటి లీడ్స్ ని ఎంతమంది కావాలి? 5 కావాలి. ఆ 5 ఎలాంటి ఆలోచించాలి? మనలాగా ఆలోచించాలి, మనలాగా కష్టపడాలి, మనలాగా ఆలోచించగలిగే వ్యక్తుల్ని, ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తుల్ని, డ్రీమ్ ఉన్న వ్యక్తుల్ని 5 తీసుకుంటే మీ లైఫ్ బిందాస్ గా ఉంటుంది. మరి బెనిఫిట్స్ ఆఫ్ సెల్ఫ్ స్పాన్సరింగ్, ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ లో బెనిఫిట్స్. మనం సెల్ఫ్ చేస్తే, మన సెల్ఫ్ స్పాన్సరింగ్ చేసుకుంటూ వెళితే మన టీం ఈ రోజు అయిన 10% వ్యక్తి నుంచి, అంటే స్టార్ అసోసియేట్ నుంచి కేసీపీ వరకు కూడా ఎవరైతే సెల్ఫ్ స్పాన్సరింగ్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళ టీం స్ట్రాంగ్ అవుతూనే ఉంటది. ఎందుకంటే తన వర్క్ చేస్తాడు, తనలాగా తన టీము. ఈ రోజు మనం చెప్పేది 50% మాత్రమే అంటారు, 100కు 100 ఎక్కదండి. అలాగే మనం చెప్పేది 50% ఎక్కితే మనం చేసేది 100% ఆచరిస్తారంట. అందుకనే ఫాలో ద ప్లాన్, బ్లైండ్ గా ఫాలో అవ్వాలి. యువర్ అప్లైన్ యువర్ గార్డియన్, యువర్ అప్లైన్ యువర్ గాడ్, యువర్ అప్లైన్ యువర్ ఫైనాన్షియల్ బేస్మెంట్ ఇచ్చే వ్యక్తి. ఈ రోజు ఆర్థికంగా మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడం, మీకు జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు అయితే మీకు ఆర్థిక స్వతంత్రాన్ని ఇచ్చేవారు మీ అప్లైన్ అండి. సో మీ అప్లైన్ టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఫస్ట్ మన రెస్పెక్ట్ దొరకాలంటే రెస్పెక్ట్ ఇవ్వండి. సో అటువంటి సెల్ఫ్ స్పాన్సరింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. బెనిఫిట్స్ ఏంటంటే సెల్ఫ్ స్పాన్సరింగ్ లో ఫస్ట్ మనము తీసుకోవాల్సిందే గ్యాప్ కమిషన్, గ్యాప్ ఇన్కమ్, దాన్ని పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు మన ఐఎంసీ సిస్టమ్ లో. మీరు వేసే ప్రతి ఒక్క పర్సన్ 10% లో ఉంటారు. మీరు ఒక సూపర్ స్టార్ లో, చైర్మన్ స్టార్ లో ఉన్నారా? సూపర్ స్టార్ లో అయితే మిగతా 20% వస్తుంది. చైర్మన్ స్టార్ లో ఉంటారా? మీకు 35% వస్తుంది. మీరు అంబాసిడర్ లో ఉంటారా? 36%. మీరు కేసీపీ లో ఉంటారా? 37% వస్తుంది. సో మేజర్ ఇన్కమ్ ఆల్రెడీ చెప్పి మీ చెక్ లో 60 to 70% ఇన్కమ్ పెర్ఫార్మెన్స్ బోనస్ కనబడుతుంది. దట్ ఈస్ గ్యాప్ కమిషన్, దట్ ఈస్ స్పాన్సరింగ్ ఇన్కమ్. వెరీ పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్. హ్యాట్స్ అప్ టు ఐఎంసీ, ఎవరైతే ఈ యొక్క స్పాన్సరింగ్ ఇన్కమ్ పెట్టిన మన మేనేజ్మెంట్ కి. సో బెనిఫిట్స్ ఇంకా మనము ఎప్పుడైతే ఏ టీం వీక్ ఉంది, ఎక్కడైనా వీక్ ఉంది అనిపించింది అక్కడ మనం స్పాన్సర్ చేసి రిఫరల్ ఇచ్చేసేయాలి. సో మన టీం మనమే నిర్మించాలి. నిర్మాణంలో ఒక టాపీ మేస్త్రి ఎలా నిర్మాణం చేస్తాడు, ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది నాకు ఈ విషయంలో. ఒక ఊర్లో గ్రామ పంచాయతీ, ఒక ఊర్లోని ఒక రచ్చబండ ఉందన్నమాట. ఆ రచ్చబండ దగ్గర చాలా మంది వ్యక్తులు కూర్చుంటూ సాయంత్రం పూట పల్లెటూరులో ఏం చేస్తుంటారంటే కాలక్షేపంగా మార్నింగ్ ఈవినింగ్ కూర్చుంటూ ఉంటారు. అంటే ముసలోళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు కానీ కూర్చుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ వాళ్ళ యొక్క బాల్యంలోని ఏదైతే స్మృతులు ఉన్నాయో వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళందుకే చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు చాలా మందికి ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని, బాధని పంచుకోవడానికి సరైన మిత్రులు లేరు, బాల్య మిత్రులు కూడా లేరు. అటువంటి మిత్రులు మనం సంపాదించుకున్న రోజున ఒక ఆర్టికల్ చూసి నేను చదివాను. ఎవరైతే తన ప్రాణ స్నేహితులు ఒకలో ఇద్దరు మనం చెప్పుకోవడానికి ఉంటారో, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటారో, వాళ్ళ యొక్క మానసిక ఆనందం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళకి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఏమి రావండి. సో అలాగే పల్లెటూరు వాతావరణంలో ఈరోజు ఎందుకు మనకి డిసీజ్ తక్కువ ఉంటుంది, సిటీలో ఎక్కువ ఉంటుంది అంటే ఫుడ్ హ్యాబిట్ తో పాటు ఇలాగ మానసిక ఆనందం కూడా పంచుకోవడానికి, మానసిక ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే ఒక ఆత్మీయ బంధువు, ఆత్మీయ ఫ్రెండ్ ఉండాలి. సో ఇలాగా చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ ఊర్లో ఒక పేరుగాంచిన ఒక బిల్డర్ ఉన్నాడు. ఆ బిల్డర్ దగ్గరికి వచ్చి మేస్త్రిను ఒక టాపిక్ కూలీ ఎత్తి వచ్చారు. ఆ ఒక మేస్త్రి చాలా బాగా బిల్డర్ దగ్గర వర్క్ చేస్తున్నాడు, చాలా మంచి నైపుణ్యత వర్క్ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నప్పుడు ఆ టాపిక్ లో కూడా ఇతనితో పరిచయం ఏర్పడి ఆ బిల్డర్ దగ్గర రోజు వెళ్ళి, నేను మా మేస్త్రి గారితో పాటు నేను గత 20 సంవత్సరాల పాటు వర్క్ చేస్తున్నాను, నాకు అన్ని వచ్చు, నేను అన్న బాగా చేయగలను, మరి మా మేస్త్రి గారికి రోజుకి 1000 రూపాయలు ఇస్తున్నారు, నాకు 500 ఇస్తున్నారు ఏంటి సార్ అని చెప్పి ఆ యొక్క టాపీ కూలీ వచ్చి ఆ యొక్క బిల్డర్ అడగడం జరిగింది.
ఓకే. అయితే దీని యొక్క సమస్య పరిష్కారము రేపు నేను చెప్తానని చెప్పి, రేపు ఆ యొక్క బిల్డింగ్ దగ్గరికి, కన్‌స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ దగ్గరికి ఆ టాపీ మేస్త్రినిను, ఆ యొక్క టాపీకులు కూడా ఆ యొక్క బిల్డర్ పిలిపిస్తాడు. కాంట్రాక్టర్ పిలిపిస్తాడు. పిలిపించి, "బాబు నువ్వు నిన్న ఏదో చెప్పావు కదా! నీ సమస్యకు పరిష్కారం ఇప్పుడు దొరుకుతుందని" చెప్పి, ఆ టాపీ మేస్త్రి గారికి ఇలా చెప్తాడు. మీ దగ్గర పనిచేసే కూలి ఏం చెప్తున్నాడంటే, "నేను టాపీ మేస్త్రితో ఆయనతో పాటు 20 సంవత్సరాలు వర్క్ చేశాను. నాకు ఆయన ఏం చేయగలడో నేను అలా చేస్తాను. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు రూ. 1000 ఇవ్వండి" అంటే, ఓకే అని చెప్పి ఆ టాపీ మేస్త్రి గారు ఏం చెప్తారంటే, "సరే నేను ఒక విషయం చెప్తాను. దాన్ని ప్లాన్ చేసుకోండి" అని చెప్పి, ఒక కోడిగుడ్డు తీసుకొచ్చి ఈ యొక్క గోడ మీద నిలబెట్టమని చెప్తాడు. ఆ కడుతున్న గోడ మీద పెట్టి కోడిగుడ్డు నిలబెట్టమంటాడు. "నువ్వు కోడిగుడ్డు నిలబెడితే రేపటి నుంచి నువ్వు కూడా మేస్త్రివి అయిపోతావు. నీకు రూ. 1000 ఇన్‌కమ్ ఇప్పిస్తాను" అని చెప్పి టాపీ మేస్త్రి చెప్తాడు. సో, ఎప్పుడైతే ఆ టాపీ మేస్త్రి చెప్తాడో ఆటోమేటిక్‌గా ఒకసారి ఇదంతా నాకు తెలుసని చెప్పి ఆ గుడ్డు తీసుకురమ్మని గుడ్డు తీసుకొచ్చి ఆ గోడ మీద పెడుతుంటాడు, పడిపోతుంది. పెడుతుంటాడు, పడిపోతుంది. టాపీ అడ్డం పెడతాడు, పడిపోతుంది. అప్పుడు 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్ 3 ఆప్షన్‌లు అయిపోతాయి. నాలుగో ఆప్షన్‌కి మేస్త్రి గారు "నీకు అవకాశం ఉందా?" "లేదు సార్." అప్పుడు ఆ మేస్త్రి గారు తీసుకొచ్చి, ఆ టాపీ తీసుకొచ్చి, ఇసుక తీసుకొచ్చి ఏసి, ఆ ఇసుకలో కూర్చోబెడతారు. దిస్ ఈస్ ఎక్స్‌పీరియన్స్. మనం అనుకుంటాం, నాకు అన్నీ తెలుసు. నా అప్లైన్‌కి ఏం తెలుసు? నాకు ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయన ఐఎంసీ‌లో ఇవాళ నేను ఆల్రెడీ నెట్‌వర్క్‌లో 25 ఏళ్ళు పట్టున్నాను అని ఎవరైతే మాట్లాడుకుంటారో వాళ్ళందరికీ ఇది ఎగ్జాంపుల్. సో, ఎప్పుడొచ్చామని కాదు మిత్రమా. మనకంట ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం, ఒక మంత్, ఒక 1 ఇయర్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పబట్టే మనం జాయిన్ అయ్యాము. సో, ఎందుకు చెప్తానంటే, మనం స్పాన్సరింగ్ చేసుకుంటూ వెళ్తే ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ మనకొస్తూ ఉంటుంది. స్టార్టింగ్‌లో మీరు 10 మందికి చెప్తే ఒక్కరు కూడా జాయిన్ అవ్వరు. కానీ బై ఎక్స్‌పీరియన్స్ ట్రై అండ్ ట్రై అగైన్ మీరు చేస్తుంటే రాను రాను ఈరోజు 10 మందికి మీరు 9 మంది కూడా మీరు జాయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఫోకస్ ఆన్ స్పాన్సరింగ్ చాలా ఎక్స్ట్రార్డినరీ ఆప్షన్ అండి ఇది. మరి ఈ ఆప్షన్‌కి బెనిఫిట్ ఆఫ్ టీమ్ స్పాన్సరింగ్స్. ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ సెల్ఫ్ స్పాన్సరింగ్ ఇది. ఇప్పుడు మనము బెనిఫిట్స్ ఆఫ్ టీమ్ స్పాన్సరింగ్. ఎప్పుడైతే మనం టీమ్ స్పాన్సరింగ్ చేస్తుంటామో, మనం చేస్తుంటే టీమ్ కూడా కూర్చో కదా! వాళ్ళు ఇన్‌స్పైర్ అయిపోతుంటారు. వాళ్ళని మన టీమ్‌లో మనం చాలా తెలుసో తెలియక చాలా మిస్టేక్‌లు చేస్తుంటాం యాస్ ఎ అప్లైన్‌గా. ఒక మీటింగ్‌లోని ఒక మీటింగ్‌లోని ఒక స్పీకరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్‌లోని ఒక స్పీకర్ అడిగారు. హూ ఈస్ యువర్ అప్లైన్? సరే. ఎవరెవరు అప్లయన్స్ ఉన్నారక్కడ? అంటే అందరూ హ్యాండ్ రైజ్ చేశారంట. ఎవరెవరు డౌన్లైన్స్ ఉన్నారంటే అందరూ హ్యాండ్ రైజ్ చేశారంట. ఇక్కడ చెప్పండి. అదేంటిది? అంటే ఆయన అన్నారంట, టుడే ఈస్ ఎ డౌన్లైన్, టుమారో ఈస్ అప్లైన్. మీరు ఈ రోజు ఒక లైనా స్పాన్సర్‌గా డౌన్లైన్‌గా ఉన్నారు. అంటే ఈరోజు ఐడీ తీసుకున్నారు. రేపు ప్రొద్దున మీరు స్పాన్సర్ చేస్తే మీరే అప్లైన్ అవుతారు. మీరు కొంతమంది వ్యక్తులు జాయిన్ చేస్తారు కాబట్టి మీరు అప్లైన్ అవుతారు. సో, అందుకనే ఈ రోజు మీరు డౌన్లైన్‌గా ఉన్నారు కాబట్టి రేపొద్దున మీరు అప్లైన్‌గా అవుతారు. సో, ఈ రోజు మీరు ఏదైతే మీ అప్లైన్ అంటున్నారో, ఈరోజు మీరు అంటున్నారో రేపొద్దున మీరు అప్లైన్ అవుతారు కదా! అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. యద్భావం తద్భవతి అన్నదానికం. మనం ఏదైతే క్రియేట్ చేస్తామో, మనం ఏదైతే ప్లాన్ చేస్తామో, మనం ఏదైతే ఆచరిస్తామో, మనం ఏదైతే వర్క్ చేస్తామో అదే మన డౌన్‌లైన్ ఫాలో అవుతారు. సో, అందుకే బీ కేర్‌ఫుల్ లీడర్స్. మనం తెలుసో తెలియక చేసిన పొరపాట్లు కూడా మనకి చుట్టుకునే అవకాశం ఉంది. సో, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం మాట్లాడే వాక్ ద్వారా గాని, చేసే చేత ద్వారా గాని మన టీమ్‌లో చిన్న చిన్న ఇబ్బందులొచ్చి స్పాయిల్ అవుతున్నాయి. చాలా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. మనం తెలుసో తెలియక ఆవేశంతోనో, కోపంతో మాట్లాడే ప్రతి మాట కూడా కింద వరకు అందరూ ఒకలాగా రిసీవ్ చేసుకోలేరు. గొడవ లేనప్పుడు ఏరా అన్న ఓకే. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు రామ అన్న బూతే. సో, అందుకనే చాలా సెన్సిటివ్. ఈరోజు ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉన్న రిలేషన్ మొత్తం అన్నదమ్ములకే మనము ఒక బ్లడ్ పంచుకున్న రిలేషన్‌లో ఉన్న అన్నదమ్ములకే వేరియేషన్స్ మైండ్‌లు పనిచేయట్లేదు. వాళ్ళ యొక్క మనసులు కలవట్లేదు. వాళ్ళ యొక్క ఆలోచనలు కలవట్లేదు. మరి ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఈ ఐఎంసీ అనే ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చి అందరూ ఒకే తాటి మీద వర్క్ చేయించాలంటే చాలా ఈరోజు నిజంగా చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ టు అఖ్తర్ సార్. ఎందుకు చెప్తానంటే ఈరోజు ఈ యొక్క మార్నింగ్ సెషన్ చేయించడానికి సార్ ఎన్ని రాత్రులు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఐడియా ఉంది. గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. టీమ్ మెంబర్స్ ఇవ్వండి. లిస్ట్ పెట్టండి. మార్నింగ్ హోస్ట్‌లు ఎవరు ఇలా చాలా అంటే నో పెయిన్, నో గెయిన్.
అమ్మ పురిటి నొప్పులు అనే అంటే ఆ యొక్క నొప్పులు ఎలా ఉంటాయంటే ఒకేసారి మొత్తం పక్కటెముకలు ఉన్న 24 ఎముకలు కూడా ఒకేసారి ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుందంట డెలివరీ అయినప్పుడు. మరి ఆ పెయిన్ కూడా బేబీ పుట్టిన తర్వాత బేబీ మొహం చూసి ఆటోమేటిక్ గా తన పెయిన్ మొత్తం మర్చిపోతుంది. అంటే జన్మ నుంచి పునర్జన్మ. మరి ఇవాళ డైట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా నెట్వర్క్ లో కూడా మనము యొక్క నిర్మాణంలో స్టార్టింగ్ లో బేస్మెంట్ వేసుకుంటూ వచ్చే ఆటుపోటులు, వచ్చే ప్రాబ్లమ్స్ దాన్ని చూసుకుంటూ ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు కేసీపీ అనే ఒక జెండా పాతినప్పుడు ఆ శిఖరం పైన కూర్చున్నప్పుడు మీరు కిందకు చూసుకుంటే నేనేనా ఈ రోజు ఇంత పైకి వచ్చాను, నేనేనా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వచ్చాను అనే సక్సెస్, ఆ హ్యాపీనెస్ లో ఈ ప్రాబ్లమ్స్ మొత్తం మీరు ఏదైతే పడ్డారో కష్టం మొత్తం కూడా మర్చిపోతారు. సో వెయిట్ చేస్తుంది మీ అందరి కోసం కేసీపీ చేయాలి. కేసీపీ అంటే 3 అక్షరాలు కాదు, 30 లక్షల ఇన్కమ్. కేసీపీ అంటే 3 అక్షరాలు కాదు, మినిమం 30 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకునే అవకాశం. రోజుకు 1,00,000. ఎలా ఉండాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇన్కమ్ మీరు ఎప్పుడైనా ఎలా ఉండాలంటే ఈ నెల ఇన్కమ్ వచ్చేసరికి 30 లక్షలు వస్తుందంటే ఖర్చు పెట్టేసరికి మళ్ళీ ఫస్ట్ 30 లక్షలు పడిపోవాలి. ఏంట్రా బాబు ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వచ్చి పడిపోతూ ఉన్నాయి అనే విధంగా ఉండాలి. అలా రావాలంటే మీ బీవీ ఎలా ఉండాలంటే పెట్రోల్ బంక్ లో మనం పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు అంకిల్ మారిపోతుంటాయే, మీ బీవీ కూడా అలా మారిపోతుండాలి, మీ స్పాన్సర్ కూడా అలా మారిపోతుండాలి ప్రతి క్షణం. ఓకే, టీ తాగామా, సెల్ ఆన్ చేసాము, యాప్ ఓపెన్ చేయాలి, టిఫిన్ చేసామా ఓపెన్ చేయాలి. ఏంట్రా బీవీ అలా మారిపోతుంది అంటే పెట్రోల్ బంక్ లో అంకిల్ ఎలా మారిపోతున్నాయో మన యొక్క బీవీ, మన యొక్క స్పాన్సరింగ్స్, టీమ్ స్పాన్సరింగ్స్ మారిపోతూ ఉండాలి. సో ఇలా చేయాలంటే ప్రతి ఒక్కరు ఒక్కరి కోసం అందరి కోసం ఒక్కరు పనిచేయాలి. మీ టీం కోసం మీరు పనిచేయండి, మీకోసం మీ టీం పనిచేస్తుంది. అనుకుంటే సాధ్యం లేదు, అనుకోకపోతే అసాధ్యం. అనుకుంటే ఏదైనా సరే అవుతుంది. బట్ లీడర్స్ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, సో నా సక్సెస్ జర్నీ ఈ రోజు మీకు ఒక 10 minutes షేర్ చేసుకుంటాను. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రాకముందు నేను టీచర్ గా పనిచేసాను చెప్పాను. సో 9 months చేశాను. తర్వాత 2000 అయిపోయిన తర్వాత 2001లోని నేను ఎల్ఐసి చేయకముందు 98, 2001 మధ్యలో నేను చాలా ఒక రామోజీ ఫిల్మ్ సిటీ లోని ఒక 1.5 years చేశాను. చాలా మంది యాక్టర్స్ దగ్గర నేను అసిస్టెంట్ పనిచేశాను. ఒక 3 సినిమాలో కూడా నేను ఉండడం జరిగింది. సో తమ్ముడు సినిమా ఒకటి, రాజా సినిమా ఒకటి, మా నాన్నకి పెళ్లి సినిమాలో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. ఒక చిన్న 1 or 2 30 seconds, 1 minute 2 minutes లోని. కానీ ఈ సినిమా మాయా ప్రపంచంలోని మనం తట్టుకోవాలని చెప్పి 2000 ఎండింగ్ లోని నేను మళ్ళీ ఏలూరు రావడం జరిగింది. సో మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ సోషల్ చెప్పుకుంటూ వర్క్ స్టార్ట్ చేశాను. 2001లోని ఒక కంపెనీ చేయడం జరిగింది, ఒక ఫైనాన్స్ బేస్డ్ కంపెనీ. ఆ కంపెనీ పేరు సహారా. ఆ సహారా నేను 2 years చేశాను. ఆ 2 years తర్వాత నేను ఎల్ఐసి ఫైనాన్స్ ప్రాబ్లం చెప్పి ఆ సహారా వదిలేసి అది నన్ను వదలలేదు ఇప్పటి వరకు కూడాను. ఆ కట్టించిన పాపానికి ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. సో అందుకే జీవితంలో ఫైనాన్స్ బేస్డ్ కంపెనీ చేయకూడదు చెప్పి ఏదైనా చేస్తే గవర్నమెంట్ చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ కంపెనీ అనే ఎల్ఐసి టేకప్ చేశాను. స్టిల్ కంటిన్యూ ఇన్ ఎల్ఐసి 25 years, లాస్ట్ 25 years. ఈ మార్గంలోనే, ఈ వర్క్ చేస్తున్న క్రమంలోనే నాకు టైంకి తినక ఎల్ఐసిలో జాయిన్ అయిన 3 years 3 months లోనే చైర్మన్స్ క్లబ్ టాప్ క్లబ్ మెంబర్, చైర్మన్స్ క్లబ్ మెంబర్, 3 times MDIT $1 million రౌండ్ టేబుల్ US లో జరిగే సమావేశానికి 3 times క్వాలిఫై అయ్యాను. ఆల్ ఇండియా ఏస్, ఇండియాలో టాప్ 3లో ఉన్న ఒక సంవత్సరం 2013లోని 999 పాలసీ చేసి 1 year లోని 999 పాలసీ చేసి టాప్ 3లోని ఇండియాలో, ఏషియాలో టాప్ 3లో ఉన్న ఏజెంట్గా నిలిచాను. సో ఇలా ఈ క్రమంలో చేసుకుంటూ మంత్లీ 1 lakh ఇన్కమ్ సంపాదిస్తూ నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశాను. ఆ టైంలో నాకు ఎలా ఉండేది గ్యాస్ అంటే ఏది తిన్నా మంట, పైన మంట కింద ఆకలి. ఆ టైంలో నాకు నా మిత్రుడు అలివర్ అనే ప్రోడక్ట్ కంపెనీ పరిచయం చేశాడు. ఆ కంపెనీ పేరు వెస్టీజ్. సో వెస్టీజ్ లోని నేను ఆల్మోస్ట్ 4.5 years 2018 నుంచి 2021 వరకు ఆల్మోస్ట్ 3-4 years 4 సంవత్సరాలు నేను ఆ కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పరిచయం చేస్తుందే నాకు వెస్టీజ్ అనే కంపెనీ. ఆ కంపెనీలోని నేను 5,35,000
ఇన్కమ్ తీసుకుని 5 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకున్న టైంలో మమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో, ఎవరైతే డెవలప్ చేశారో, ఎవరైతే మమ్మల్ని లైఫ్ ఇచ్చారో, అదే అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒక 10 lakhs, ఒక 25 lakhs, ఒక 45 lakhs పర్ మంత్ తీసుకున్న వ్యక్తులు చాలా ఆశకి అత్యాశకి పోయి వాళ్ళే సొంత కంపెనీ పెట్టిన 2 సంవత్సరాలు 2020లో పెట్టారు. 2020లో కంపెనీ పెట్టారు. కానీ మేము 2 years వెళ్ళలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి పెట్టిన కంపెనీ వెళ్ళకూడదు డిసైడ్ అయ్యాము. సో ఈ కంపెనీ నమ్ముకుండి మేము వెళ్ళకపోయినా మమ్మల్ని బెదిరించారు, ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాల సామవేద దండోపాయాలు అన్ని చేశారు. మేము వినపోయేసరికి నా టీంని కింద కొనేయటం, అమ్మేయటం చాలా చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. సో వన్ ఫైన్ డే డెసిషన్ కింద ఎవరైతే లైనా స్పాన్సర్స్ కాదు, లైన్ స్పాన్సర్ అవ్వచ్చు, కింద నా లైఫ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ ప్రెజర్ వల్ల సో ఒక కంపెనీ టేకప్ చేసి వాళ్ళు పెట్టిన కంపెనీ చేశాము. సో అది జిన్ఫినిట్. ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, మీ లైఫ్ లో కూడా ఇలా చాలా చాలా జరిగి ఉంటాయి. ఆ విన్ఫినిట్ కంపెనీ మళ్ళీ జీరోతో స్టార్ట్ చేశాము. సో విత్ ఇన్ 11 months లోనే నా చెక్ ఫస్ట్ మంత్ 1,28,000, 1,40,000, 1,50,000, 2,00,000, 2,73,000కి వెళ్ళాము. సో 10 నెలలు కంప్లీట్ అయ్యి 11 నెలలు అడుగు పెట్టాము. వాళ్ళ ముగ్గురు మధ్య డిస్టర్బెన్స్, ముగ్గురు ఎండీస్ ఉన్నారు, డిస్టర్బెన్స్ వచ్చి మా కంపెనీ విడిపోయి మళ్ళీ వాళ్ళు వెస్టేజ్ పోయారు. ఎందుకు చెప్తానంటే ఒక వ్యక్తి పెట్టిన కంపెనీలు నమ్మొద్దు, ఈ రోజు వచ్చిన కంపెనీలు నమ్మొద్దు, రాత్రి మీ కార్లు వస్తాయి, బంగ్లా వస్తాయి నమ్మొద్దు, డబ్బులు కట్టే కంపెనీ నమ్మొద్దు. ఒక లాంగ్ లైఫ్ ఏ కంపెనీ అయినా సరే 5 pillars అంటారు. ప్రొడక్ట్, ప్లాను, మేనేజ్మెంట్, లీడర్స్, ఎన్ని ఏదైతే ఉందో ఈ 5 కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఏ కంపెనీ బతికి బట్ట కట్టాలని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రొడక్ట్లో దమ్ముంటే నోట్లో మాట్లాడినాడు కూడా సక్సెస్ అయిపోవచ్చు. ఆ ప్రొడక్ట్లో దమ్మున్న దిల్లున్న కంపెనీ ఐఎంసి. ఎందుకంటే గతంలో 2 కంపెనీలు చూసాం కాబట్టి. సో అప్పుడు ఏం చేయాలి, లాస్ట్ ఇయర్ డిసెంబర్ నాటికి, అక్టోబర్లో మేము ఆ కంపెనీ వదిలేసాము. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి నమస్కారం పెట్టేసి ఇక నెట్వర్క్ చేయకూడదు డిసైడ్ అయిపోయాము. ఈ టైంలో 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు 2018లో అప్పుడు 5 lakhs ఇన్కమ్ వస్తున్నప్పుడు, నా యొక్క 2 lakhs వస్తున్నప్పుడు నేను ఎల్ఐసిలో ఏడీఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ రావడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో అప్పుడు 3 lakhs వస్తుంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను 30,000 జాబ్కి వెళ్ళటం మానేశాను. సో 2023లో లాస్ట్ ఇయర్ జూలైలోని ఈ కంపెనీ విన్ఫినిట్ కంపెనీ చేసినప్పుడు అప్పుడు 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ సెకండ్ టైం ఏజెన్సీ కోటాలు వచ్చింది. సో కాళ్ళతో అనుకున్నాను, ఇంట్రెస్ట్ లేదు, జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకు టైం ఫ్రీడమ్ కావాలి, మనీ ఫ్రీడమ్ కావాలి. సో బాస్ అనేది ఇష్టం ఉండదు. సో దానివల్ల వదిలేసాను. 2018లో జాబు, 2023లో జాబు. సో టోటల్ ఒక స్టేట్ గవర్నమెంట్, 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు వెళ్ళడం జరిగింది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ గురించి. సో 2020 అక్టోబర్ 23 అక్టోబర్ నుంచి జనవరి డిసెంబర్ వరకు కూడా 3 months ఖాళీగా ఉన్నాము. ఎల్ఐసి తప్ప ఇంకేం చేసుకోలేదు. సో ఈ టైంలో మళ్ళీ ఒక ఆపర్చునిటీ లాగా మేమంతా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఐఎంసీలోకి మా గ్రేట్ అప్లైన్ ఎంఎస్ఆర్ గారు నాకు అఖ్తర్ గారు కాల్ యూట్యూబ్లో చూసి కాల్ చేయడం జరిగింది. సో అఖ్తర్ గారు సార్ని మేము 1 hour నేను సార్కి ఎంఎస్ఆర్ గారు రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు జూమ్ కావాలి, మీరు నేను అఖ్తర్ సార్ మా ముగ్గురు ఉండాలి. సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి నేను సార్తో జూమ్ పెట్టించుకున్నాను. అఖ్తర్ సార్ గారికి ఒక జూమ్లోని అడిగిన కూర్చుని సార్ మొత్తం ప్లాన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పారు. సో ఎంఎస్ఆర్ గారి దగ్గర కూడా మేము ప్లాన్ చెప్పుకున్నా సరే నేను నమ్మలేదు, ఎందుకంటే లీడర్స్ నమ్మడం మానేసాం ముందు తిన్న దెబ్బలతోని. సో అఖ్తర్ సార్ గారిని ఒకటి అడిగాను, సార్ ఏ కంపెనీ లీడర్ అయినా సరే వాళ్ళ కంపెనీ గురించి ప్లస్ పాయింట్లు చెప్తారు, మైనస్లు చెప్పరు. సో ఇందులో ఉన్న మైనస్ నాకు చెప్పండి. నాకు ఇష్టం అంటే ఆ రోజు సార్ ఒకే ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారంటే, సార్ ఇప్పుడు దాకా మైనస్లు ఉండే, ఇది 20 teams ఉండయి, 16 teams ఉండయి, 12 teams ఉండయి. మీరు వచ్చిన వేళ విశేషమో అక్టోబర్ నుంచి ప్లాన్ మార్చడం జరిగింది. 5 teams, ప్లాన్ 1, ప్లాన్ 2 2 ఉన్నాయి. 5 teams, 5 teamలో మీరు టాప్ క్యాడర్ దాకా అచీవ్ చేయొచ్చు అని చెప్తే సార్కి అడిగిన ఆ ఒక్క మాట గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఇందులో ప్రోట్లో దమ్ముంది. సో మా ఛానల్స్, మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒంగోలు, నెల్లూరు, వైజాగ్, విజయనగరం అండ్ నెక్స్ట్ మన విజయవాడ, మొత్తం ప్రతి ఏరియాలో మా టీమ్స్ ని మీరు స్టోర్కి వెళ్ళండి, కానీ స్టోర్ పైకి వెళ్ళొద్దు, ఏ లీడర్ని కలవద్దు, ఎవరిని కలవద్దు. కింద ఎవరైతే ఉన్నారో కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.
అందరూ కూడా శ్రీ తులసి గురించి చాలా బాగా చెప్పారు. సో నేను చర్చ శ్రీ తులసి ఇందులో చాలా స్టార్టర్ ప్రోడక్ట్ అని చెప్పి ప్రోడక్ట్ టాప్ అని చెప్పి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మేము డెసిషన్ తీసుకున్నాము. సో జనవరి 12 తారీఖున మేము కేక్ కట్ చేసాము. జనవరి 18న ఈ యొక్క IMC లోకి రావడం జరిగింది. ఈ IMC లోకి కేక్ కట్ చేసి స్టార్ట్ చేసాము. జనవరి 18 నుంచి ఈ సంవత్సరం జనవరి 18 నుంచి 2024 జనవరి 18లో మేము స్టార్ట్ చేసి జనవరి 31 తారీఖు నాటికి ఒక బ్రేక్ చేసాము. రూబీ స్టార్ నా ఫస్ట్ మంత్ చెక్ 15,979 రూపాయలు. అండ్ సెకండ్ మంత్ డైమండ్ బ్రేక్ చేశాను. సెకండ్ మంత్ నా యొక్క చెక్ 39,400 రూపీస్. థర్డ్ మంత్ చైర్మన్ బ్రేక్ చేశాను 48,000. ఇలాగ నా చెక్ 54,60,000 అలాగా 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ 6th మంత్ లోనే 7th మంత్ లోనే అంబాసిడర్ స్టార్ట్ చేసి 9th మంత్ లోనే అంబాసిడర్ స్టార్ గా కంప్లీట్ చేసి ఈ యొక్క సిస్టమ్ లో ఈ రోజు మేము ముందున్నాం. సో జస్ట్ స్పాన్ అప్ 11 months, జస్ట్ స్పాన్ అప్ కంప్లీటెడ్ 9 months ఇన్ అంబాసిడర్ స్టార్స్. ఇక్కడ క్యాడర్ ఇంపార్టెంట్ కాదు. నా ఎయిమ్, నా లక్ష్యం 5 లక్షల ఇన్కమ్ తీసుకొని ఒకేసారి వాళ్ళ ₹1,00,000 ఇన్కమ్ 30-40 ఇన్కమ్ ₹1,00,000 ఇన్కమ్ వచ్చామంటే ఎలా ఉంటుంది? సో బర్డెన్స్ 5 lakhs వచ్చినప్పుడు మన లైఫ్ స్టైల్ ఉండాలి. దాని బడ్జెట్స్ పెట్టుకున్నాము, అన్ని అరేంజ్ చేసుకున్నాం. ఈరోజు ఒకేసారి మళ్ళీ జీరోతో స్టార్ట్ చేసి 1 year. కానీ హ్యాపీనెస్ ఏంటంటే పాత కంపెనీలో నాకు 1,00,000 రావడానికి 1 year పట్టింది. మరి ఇక్కడ నాకు 1 year 6 months లోనే 1 lakh రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అనేది ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో నీకోసం నీ తీగలు సవరిస్తారు కాదు. మీ తీగలు మీరే సవరించుకోవాలి. మీ లైఫ్ మీరే బాధ్యులు. మీ సిస్టమ్కి మీరే బాస్. మీ ఫ్యామిలీకి మీరే భరోసా. ఎవరు భరోసారు? అందుకే LICలో ఉంటుంది, జిందగీకి సాథ్ భీ జిందగీకి బాత్ భీ. జీవితం ఉన్నప్పుడు కాదు, జీవితం బతుకున్నప్పుడు కాదు, బతుకు లేనప్పుడు కూడా మిమ్మల్ని మీ ఫ్యామిలీ కానీ మీ యొక్క సొసైటీ కానీ గుర్తుపెట్టుకోవాలంటే వచ్చే ఏది ఇచ్చిపోవాలి. అది ఏమి ఇవ్వాలంటే IMCలోని కొన్ని వందల వేల మందికి నీ నుదుటి రాత మార్చుకోవడం కాదు, నీ యొక్క ఫైనాన్షియల్ ప్రిపేర్ చేసుకోవడం కాదు, కొన్ని వందల వేల మంది జీవితాల రాత్రులు మార్చే అవకాశం నీ ఐడి. అదే స్పాన్సరింగ్ ఐడి. నీ యొక్క ఐడి స్పాన్సరింగ్ అనేది కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది ఆయుధం. ఈ రోజు ఒక అఖ్తర్ సార్ అవ్వచ్చు, ఆనంద్ బాజ్పేయి అవ్వచ్చు, ప్రేమ్ కుమార్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ ఎందుకు రోల్ మోడల్స్? అవర్ రోల్ మోడల్స్, అవర్ లీడర్స్, అవర్ ఎంటర్ప్రీనర్స్. ఎందుకు చెప్తున్నాం? వాళ్ళ ఒక్క ఐడి కొన్ని వందల లక్షల మంది స్పాన్సరింగ్ చేస్తుంది. అందుకే స్పాన్సరింగ్ ఈజ్ ద బెస్ట్ రోల్ ఆఫ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, ఇన్ యువర్ టీమ్, ఇన్ యువర్ కంపెనీ. సో స్పాన్సరింగ్ అనేది ఎప్పుడు కూడా చాలా బెనిఫిట్స్ ఉంది. అందుకే మీ ఐడి చాలా మంది ఒక ఐడి వాల్యూ తెలియదు. ఐడి ఇచ్చామంటే ఫ్రీగా ఇచ్చేసరికి ఏది వాల్యూ ఉండదు. ఐడి ఇస్తే ఐడియా పోయిన తర్వాత తెలుస్తుంది. ఐడి పోయిన తర్వాత తెలుసు దాని వాల్యూ ఏంటో. ఐడి పోయిన తర్వాత వాల్యూ. ఐడి ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. మనిషి బతుకున్నప్పుడు తెలియదు వాల్యూ, చనిపోయిన తర్వాత తెలుస్తుంది. LICలో మేము అదే అంటాము, మనిషి బతుకున్నప్పుడు కట్టమంటే LIC ది లాస్ట్ ప్రయారిటీ, కానీ చనిపోయినప్పుడు LIC ద మేస్ట్. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా LIC ఉందా అని అడుగుతారు. సో ఇవాళ కూడా ఈ IMCలోని మీరు ఆపర్చునిటీ ఐడి ఇచ్చారు. ఆ ఐడిని వాల్యూ తెలుసా? ఒక మనిషి 30 years లో జాయిన్ అయ్యాడంటే అతను 60 ఏళ్ళు ఇంకో 30 years పనిచేశాడంటే 37,000 కోట్లు సంపాదించే అవకాశం ఉంది ఆన్ అండ్ యావరేజ్ ఒక ఐడి మీద. మీ ఐడి మీ దగ్గర ఉన్నది ఒక అంకెలు కాదు. సో అందుకే లీడర్స్ 6, 5, 4, 3, 2, 1. This is a magical number. 6, 5, 4, 3, 2, 1, 0. అంటే 6 digits గల ఇన్కమ్ తీసుకో IMCలో. 5 నీలాగా పనిచేసే 5 లీడర్లని తయారు చేసుకో. 4 దాని ద్వారా 4 చక్రాల కారు కొనుక్కో. దాని ద్వారా 3 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కో. నెంబర్ 3 అంటే ట్రిపుల్ బెడ్రూమ్. 4 అంటే 4 చక్రాల కారు. 2 అంటే సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్లు మన కంపెనీ ఆల్రెడీ ఇస్తుంది. నెంబర్ 1 గా ప్లాన్ చేసుకో. 0, నో టెన్షన్స్, నో లయబిలిటీస్, నో క్రెడిట్స్ అండ్ నో డెబిట్స్.
నో టెన్షన్ అంటే టెన్షన్ తీసేసాయి. అందుకే 6 5 4 3 2 1 0. దిస్ ఇస్ అ మ్యాజికల్ మిరాకిల్ నెంబర్. మీ లైఫ్ లో రాసి పెట్టుకోండి. సో 31st December 2024 ఏం సాధించామనేది కాదు, మిషన్ 2025 ఆన్వర్డ్ January 1st యువర్ లైఫ్ లో మీ క్యాలెండర్ డేట్ మాత్రం కదా, మీ లైఫ్ లో మార్చుకుంటున్నారా? సో అందుకే డాడ్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ యొక్క వర్డ్ వాటిని చెప్తాను. అప్లైన్ को पूछो, डाउनलाइन को बताओ, बीच में पैसे मिलेगा. అప్లైన్ దగ్గర నాలెడ్జ్ నేర్చుకో, అదే నాలెడ్జ్ డౌన్లోడ్ పంచు, మధ్యలో డబ్బులు సంపాదించడమే డాడ్ సెల్లింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఎంసీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు అక్కర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సెషన్ అప్పారావు గారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఇయర్ ఎండింగ్ సెషన్ మీరు అదిరిపోయింది. అసలు ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీరు స్పాన్సరింగ్ ఇంపార్టెన్స్, స్పాన్సరింగ్ విలువ, దాని గురించి మీరు నాలెడ్జ్ ఇవ్వడం కావచ్చు, అండ్ ప్లస్ మీ జర్నీ ఒక టీచర్గా, ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక లీడర్గా ఎలా ఉన్నాయి, ఆ జర్నీ కూడా అసలు మైండ్ బ్లోయింగ్, సెన్సేషనల్. మీరు చెప్పిన గోల్డెన్ నగెట్స్ అనుకుంటా. నేను ఇవాళ 31st ఇయర్ ఎండ్ చేస్తూ మా అందరు ప్రేక్షకులకి మీరు ఒక కొత్త లైట్ 2025కి ఇచ్చారనుకుంటున్నాను. ఒక కొత్త వాళ్ళకి ఊపిరి, ఒక కొత్త మోటివేషన్, వాళ్ళకి ఒక కొత్త డ్రీమ్ మళ్ళీ వాళ్ళకి అందరికి మీరు ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ సెషన్? ఒక్కసారి చాట్ బాక్స్ లో రాయండి. అండ్ సార్ కి థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ చెప్పండి. నాకు చాలా చాలా వండర్ఫుల్ సెషన్ అనిపించింది. మంచి స్టోరీస్ తో, మంచి ఎనెక్డోట్స్ తో, వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ తో సార్ ఇవాళ ఒక వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనము ఈ నెక్స్ట్ సెషన్ లో కలవడంకైనా ముందు మీ అందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ అండ్ మీ టీమ్ లైఫ్ మీ మీద డిపెండెంట్ అయింది. మీ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ అండ్ మీ టీమ్ లైఫ్ మీ మీద డిపెండ్ అయి ఉంది. మీ సాహసం మీద, మీ కరేజ్ మీద, మీ డిసిజన్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి డిసిజన్ తీసుకోండి, స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోండి. 2025 మీరు ఒక మీ జీవితంలో ఒక మర్చిపోలేని ఒక ఇయర్ గా మారండి. అది మీ చేతిలో ఉంది. 2025 షుడ్ బి ద బెస్ట్ ఇయర్ ఇన్ యువర్ లైఫ్. అదే విషెస్ తో దేవుడితో ప్రార్థిస్తున్నాము దట్ మీరు ఈ ఇయర్ లో చాలా హెల్తీగా ఉండాలి, మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి, మీ టీమ్ హెల్తీగా ఉండాలి అండ్ మీ బిజినెస్ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఇవాళది మనం సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు మళ్ళీ కలుద్దాం. Healthy life with IMC.